కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకున్నారని జనం ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా సో కాల్డ్ మేధావులతో కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించేందుకు ఢిల్లీకి కప్పం వేసేందుకు కాంగ్రెస్ డబ్బులు ఇస్తోందని, కానీ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు మాత్రం డబ్బులు లేవనడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బండి సంజయ్ ఓట్లు అభ్యర్థించారు. తమ మద్దతు మీకేనంటూ మోదీయే మళ్లీ ప్రధాని కావాలంటూ వాకర్స్ ఆయనకు చెప్పారని వెల్లడించారు. కబ్జాలు చేసి వాళ్ల మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా అరెస్టు కావడం తథ్యమని, పొరపాటున ఎవరైనా పైసలు తీసుకుంటే వారు కూడా ఇబ్బందుల్లో పడతారని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారా లేదా, జైళ్లకు వేయినరా లేదా, మళ్ళీ మీకు దేనికోసం ఓటేయాలి? వాళ్ళు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డప్పుడు, అరాచకాలకు పాల్పడ్డప్పుడు, ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని ఇంకా పెంచిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపడున్నా ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామా లేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేసినాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసిండు. ఆంధ్రకు వేండు, రోజక్క పెట్టిన రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు